పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజైతే ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఎడిటింగ్ తీసుకొచ్చాను, అది కూడా శివరాత్రికి సంబంధించింది. ఎడిటింగ్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఎడిటింగ్ని వచ్చేసి మీరు ఎలిట్ మోషన్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే చాలు ఎడిటింగ్ అయిపోతుంది, అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ప్రెజెంట్ అయితే ఇస్తాను కాబట్టి. సో ప్రెజెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ లింక్ని క్లిక్ చేసి ఆ ప్రెజెంట్ని ఎలిట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఎలిట్ మోషన్లోకి ఆ ప్రెజెంట్ని ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ సెక్షన్లో నేను ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్ అయితే ఇక్కడ చూడండి కనిపిస్తుంది. శివరాత్రి ప్రెజెంట్ బై టీటీఎస్ అనే పేరుతో ఆ ప్రెజెంట్ని ఇచ్చాను. ఆ ప్రెజెంట్ని ఏంటంటే మీరు ఓపెన్ చేయండి, చాలా ఈజీ ఉంటుంది, మీకే తెలుస్తుంది. ఈ వీడియో లెంత్ కూడా మనకు జస్ట్ ఒక 2 minutes లోపే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎడిటింగ్ అసలు ఏమీ ఉండదు, ఎందుకంటే ప్రతి ఫైల్ని నేనే యాడ్ చేసి ఇచ్చిన కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోండి, మీకు స్టార్టింగ్ ఇట్లా మనకు ఒక చిన్న పిల్లర్ లాగా వచ్చి అది మనకు మూవ్ అవుతున్న కొద్దీ ఫొటోస్ అంటే రివీల్ అవుతున్నట్టుగా ఎడిటింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్టీఆర్ సార్ ఫోటో మీకు కనిపిస్తుంది, ఆఫ్ ఫోటో. ఓకేనా? అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకేనా? సో ఆ ఫోటోని ఇక్కడ మీరు క్లిక్ చేయండి, లేయర్స్లలో ఉంటుంది. ఓకేనా? చూడండి, చూసి దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోనైతే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, నేను తలపతి సార్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా అనమాట, మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఆ ఫోటో ఉండేలా చూసుకోండి, అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే ప్లేస్టోర్లో చాలా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ ఉన్నాయి, లేదా మీకు ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అందులో మీరు ఫోటోని అప్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా. సో అట్లా మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే అనమాట, మనకి ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి, మీకు ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఓకేనా? సో చూసారు కదా, మనకు టెక్స్ట్ కూడా చాలా బాగా వస్తుంది, ఎఫెక్ట్ అనేది హ్యాపీ మహాశివరాత్రి అని. సో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి మనం వీడియోని సేవ్ చేసుకోవాలి కదా. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పార్టికల్ వీడియో ఉందనుకోండి, దాన్ని మీకు సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇంతవరకు అయినా సరే బాగుంది. ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఈ వీడియో రిజల్యూషన్ అనేది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది 2K అయినా సరే, మీకు 4K అయినా సరే, అది మీ యొక్క మొబైల్ని బట్టి మీకు ఇష్టం ఉంటే మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి.